కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. వాళ్ళకి జరుగుతున్న ఈ మందు సామాగ్రి తయారీ చిన్నగానే చేశాడు. అయినప్పటికీ ఒకసారిగా 2 సిలిండర్లు పేలటం, ఇక్కడ నుంచి బండి బుల్లెట్, ఇక్కడ ఉన్న బుల్లెట్ సుమారు 100 మీటర్లు 100 అడుగుల దూరంలో పట్టడం కూడా దాని తీవ్రత ఎంత ఉందంటే పక్క బిల్డింగ్ గోడలు పగిలిపోవటం, చుట్టుపక్కల సుమారు ఒక 150 మీటర్ల వరకు అద్దాలన్నీ పగిలిపోవటం, పక్కింటి వాళ్ళు ఇంకొకటి వాళ్ళు గాయపడటం. కానీ ఎక్కడా కూడా ఫ్యాను రివర్స్లో ఉంది అంటే స్లాబ్ పూర్తిగా ఎగిరి రివర్స్లో పడిన వైన్. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర గాయాలు 3 అయ్యాయి. ఆవిడ పరిస్థితి విషమంగా ఉంది. ఏదైనప్పటికీ ఆ శ్రీరాములు వారు ఆ దగ్గర ఉన్నారు కాబట్టి ఆయనే కాపాడాడని చెప్పుకోవచ్చు. చాలా ప్రమాదం జరిగేది ఇంట్లోనే, సంఘటన జరిగిన ఇంట్లోనే సుమారు 7 మంది ఉన్నారు. ఉన్నప్పటికీ ఏ ప్రాణ నష్టం జరగలేదు. ఒక ఆడవిడికి మాత్రం, ఒక 50 ఏళ్ళు ఆడవిడికి మాత్రం కొద్ది విషమంగా ఉంది. ఇంకా అందరూ కూడా సేఫ్టీగా ఉన్నారు, ప్రాణాపాయం దూరంగా. ఏదేమైనప్పటికీ సంఘటన దురదృష్టం ఇలాంటి పునరావృతం కాకుండా, ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఇళ్ల మధ్యన కాకుండా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే దీపావళి ముందుంది కాబట్టి దీపావళి పండుగ దాన్ని పురస్కరించిన మొత్తం అన్ని లైసెన్సులు కూడా సామాజిక లైసెన్సులు అన్నీ కూడా వెరిఫై చేసి ఏదైనా ఇళ్ల మధ్యన ఉంటే మాత్రం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో ప్రజల అవేర్నెస్ కూడా ఉండాలి. చుట్టుపక్కల ఎక్కడ తయారు చేసినా సరే స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గర ఇంటిమేషన్ ఇవ్వండి, లేకపోతే గ్రీవెన్స్లో ఉంది ఇంటిమేషన్ ఇవ్వండి. దాని ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా సేఫ్ జోన్లో ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు రాములు వారే ఎంత పెద్ద సంఘటన జరిగిన ప్రాణాపాయం లేకుండా కాపాడని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ బాధ్యతలకు మాత్రం పూర్తిగా ఈ ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. అదే కూడా బిల్డింగ్ కూడా కొన్ని పాడైనాయి కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం నుంచి సహకారం పొందుతుంది.